ప్రైజ్ లార్డ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మరొక వీడియోకి నేనైతే మిమ్మల్ని ప్రభు అయిన క్రీస్తు పేరిట నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ రోజు అయితే ప్రభు అయిన క్రీస్తుకి అలాగే పీటర్కి మధ్యన జరిగినటువంటి ఒక చిన్న సంఘటన అయితే మనం ఒకసారి గుర్తు చేసుకుందాము. అది ఏందనంటే, నీళ్ల మీద నడిచాడు. ప్రభు అయిన క్రీస్తు గలిలయ సముద్రం మీద నీళ్ల మీద నడిచాడు, అవునా? అదే విధంగా పీటర్ కూడా నడుస్తాడు. అసలు ఆ సంఘటన ఏమి జరిగింది? ఆ టైంలో విపరీతమైన గాలి, వర్షం, ఆల్మోస్ట్ తుఫాన్ లాగా వచ్చింది. ప్రభు అయిన క్రీస్తు మాత్రం నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు శిష్యుల దగ్గరికి. పీటర్ కూడా ఉన్నాడు ఆ పడవలో. పీటర్ చూసి వెంటనే, నేను కూడా వస్తానయ్యా నీ దగ్గరికి అని చెప్పినట్ట, నేను నడుస్తాను అని అంటాడు. రా పీటర్ అని చెప్పి చేయి చాపుతాడు. చేయి చాపిన వెంటనే నేల మీద ఏ విధంగా అయితే నిలబడుకుంటావు మనము, అదే విధంగా నీటి మీద కూడా నిలబడుకున్నాడు పేతురు. అసాధ్యమైనది సాధ్యమైంది. నీళ్ల మీద నిలబడుకొని ప్రభువైన క్రీస్తు వైపు చూస్తూ వచ్చాడు, అడుగులు వేశాడు. నేల మీద ఏ విధంగా అయితే వేస్తున్నాడో అదే విధంగా నీటి మీద కూడా వేస్తూ వచ్చాడు. ఏ క్షణమైతే అతను ప్రభు అయిన క్రీస్తును కాక తల తిప్పి నీళ్ళ వైపు, గాలి వైపు చూశాడో అతను వెంటనే మునిగిపోయాడు. అప్పుడు ఇంకా క్రీస్తు వచ్చి చెయ్యి చాపి అతన్ని పట్టుకొని పైకి లేపి దాని తర్వాత పడవలో కూర్చున్నారు. తుఫాన్ ఆపాడు. దాని తర్వాత వాళ్ళు ఒడ్డుకు చేరుకున్నారు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కసారి బాగా ప్రభు అయిన క్రీస్తు పేరిట నేను మిమ్మల్ని ఆలకించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఏమిటనంటే, అసాధ్యమైనది కూడా సాధ్యం అవుతాది. ఎందులో? ప్రభువైన క్రీస్తు ద్వారా. మనం ఇది చెయ్యలేము అని అనుకున్నాము అని అంటే, నువ్వు చెయ్యగలవు అని ప్రభు అయిన క్రీస్తు నీకు తోడుగా ఉంటాడు. ప్రభు అయిన క్రీస్తుని నువ్వు చూస్తున్నంత వరకు నీకేమీ కాదు అని నీకు తోడుంటాడు. నీకేమీ కాదు. నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నీ హృదయం మాత్రం నిలకడగానే ఉంటది. ఎందుకనంటే నువ్వు ఆయన వైపు ఉన్నావు కాబట్టి. వన్స్ ఎప్పుడైతే నువ్వు ఆయనని పక్కన పెట్టి, ఎప్పుడైతే నువ్వు లోకం వైపుకి నువ్వు తిరుగుతావో మునిగిపోవచ్చు. సో ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్యం, ఆ వాక్యంలోని అర్థం, ఆ కథలోని అర్థం ఏంది అని అంటే, క్రీస్తు ద్వారా అసాధ్యమైనది కూడా సాధ్యం అవుతాది అని అయితే మనం నేర్చుకున్నాము. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇంకొక వీడియోలో కలుసుకుంటాము. గాడ్ బ్లెస్ యు డియర్ వన్స్ అండ్ ప్రైజ్ లార్డ్.